హలో అన్నా అట్లనా రాయ ఇంటికాడనే ఉన్నాం దా అని ఫోన్ పెట్టేస్తాం. చుట్టం వస్తుండంటే ఇల్లంతా చదురుతాం. మార్కెట్కి పోయి ఇంత చికెనో మటనో పట్టుకొస్తాం. బగారా బువ్వ వండుతాం. రాగానే కాలు కడుక్కోమని నీళ్ళిచ్చి ఇంట్లోకి వచ్చినాక షాయి దాపిస్తాం. మొదలు అదోటి ఇదోటి మాట్లాడుతుండగానే కూర బువ్వలు రెడీ అవుతాయి. అందరం కూకొని తింటాం. మల్లో మల్కా మాట్లాడుకున్నాక చుట్టం బజ్జుంటానికి సౌలతి చేస్తాం. ఇప్పుడు చూడబోయే వార్తలా చూడలేరు కానీ ఈ ఇంటోల బాధలు అరుసుకోను లీడర్లు వచ్చిండ్రు. చూద్దాం పాండ్రి మరి ఏం నడుస్తున్నదో. బీజేపీ లీడర్లు అస్సలు తగ్గుతలేరు పో. సీఎం సార్ సవాల్కు సై అనుకుంటా మూసి నిద్రకు వచ్చిండ్రు. నదివారే 22 ఏరియాలను గుత్తకొట్టి మనిషో కాడ తావు చూసుకున్నారు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు అంబర్పేట తులసిరామ్ నగర్ లో ఒకళ్ళ ఇంటికి వచ్చిండు. ఆడనే రాత్రి భోజనం చేసిండు. ఇంట్లో వండిందేనట. జరసేపు ముచ్చట పెట్టి ఫోన్ చూసి చిన్నగా బిస్తరేసిండు. ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కూలగొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దమ్ముంటే మూసినది ఒడ్డుకుండి చూడుర్రి, అలా తిప్పలు తెలుస్తాయని ముఖ్యమంత్రి సార్ ఛాలెంజ్ చేసినందుకు మేము రెడీ అనుకుంటా మనోళ్ళంతా వచ్చిండ్రు అన్నట్టు. ఈ ఇండ్లు గులగొట్టద్దు, నది వంగితే బస్తీలకు నీళ్లు రాకుండా గోడ కడితే చాలు అనేది బీజేపీ డిమాండ్. అందుకనే ఏ బుల్డోజర్ వస్తే ఇవాళ మేము ఆ బుల్డోజర్ ఎదుర్కోవడానికి మేము వచ్చాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. తెల్లారంగా 9 గంటల దాకా ఈ ఇండ్లలోనే ఉంటారు. నాష్ట కూడా ఇడనే చేస్తారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు? మీరు ఒక్క రోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటామని